హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మెగా డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి అభ్యర్థులందరికీ, టెట్ క్వాలిఫై కానీ మరియు టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ, నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ తెలుగు సంవత్సరాదిలో అందరికీ మంచి జరగాలని, మెగా డిఎస్సి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా అందరూ రాసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు సాగాలని, అలాగే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఆటంకాలు లేకుండా పరిపూర్ణంగా మెగా డిఎస్సి ప్రక్రియ అనేది పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈ సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా 2025లోనే మెగా డిఎస్సి పూర్తి అయ్యే విధంగా పరిపూర్ణంగా అందరికీ మంచి జరగాలని, అందరికీ న్యాయం చేసే విధంగా ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క కోరికను కూడా ప్రభుత్వం మన్నించి వాళ్ళకి మరో టెట్ వేసి అవకాశం కల్పించే విధంగా, లేదంటే డైరెక్ట్గా నేరుగా డిఎస్సి రాసుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించే విధంగా ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి జరగాలని, అలాగే అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే నిజమైన జ్ఞానాభివృద్ధి అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా మన కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం ఎంత తిన్నగా వెళ్తున్నా అనేక సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి. 2008 డిఎస్ తీసుకుంటే గరిష్టంగా దాదాపు 4 సంవత్సరాలు పెట్టింది ప్రక్రియ. అలాగే 2014 డిఎస్సి ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఇలా ప్రతి డిఎస్సి ప్రక్రియ అనేది కోర్టు కేసులతో, అలాగే పేపర్లో ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్కి సంబంధించిన కూడా కోర్టు కేసుల్లోకి వెళ్ళినటువంటి డిఎస్సీలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఏవి కూడా ఈ మెగా డిఎస్సికి అలాంటి ఆటంకాలు రాకూడదని, అలాగే మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు, టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ, క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కానీ, వాళ్ళందరికీ కూడా సమున్నతమైన న్యాయం ప్రభుత్వం చేయాలని, ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో వారికైతే ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంలో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య కూడా మెగా డిఎస్ అనే పదంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీలకు సంబంధించి ఎస్జిటి కానీ, కొన్ని చోట్ల అసిస్టెంట్ పోస్టులు కానీ చాలా 1-2 పదుల సంఖ్యలో ఉండడం జరిగింది. అలాంటి చోట అభ్యర్థుల కోరిక మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కొన్ని పోస్టులు కలుపుతామని హామీ ఇచ్చినట్లుగా అభ్యర్థులు చాలా చోట్ల చెప్పడం జరిగింది. కనుక అలాంటి విషయాలను ప్రభుత్వం సవరించుకొని కొంచెం మరికొన్ని పోస్టులు యాడ్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని, టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి మరియు క్వాలిఫైడ్ అభ్యర్థులు అందరికీ కూడా సమున్నతమైన న్యాయం చేసి ఈ మెగా డిఎస్సి ప్రక్రియ అనేది ఈ 2025లోనే దాదాపుగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మెగా డిఎస్సి జరుగుతున్న ప్రాసెస్లో వస్తున్నటువంటి ఆటంకాలకు కానీ, ఏవైనా చిక్కుముళ్ళు వచ్చినప్పుడు అభ్యర్థులు తమ సహనాన్ని కోల్పోయి ఆక్రోశంతో కానీ, ఆవేశంతో కానీ తమ సమయాన్ని వృధా చేసుకోకుండా, అనవసరమైన విషయాల వద్ద ఆగిపోకుండా, ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మరింత ఆలోచనతో, వివేకంతో ఎత్తుకు పై ఎత్తులేస్తూ ముందుకు కొనసాగాలి తప్ప ప్రతి చిన్న విషయం దగ్గర ఆగిపోతూ మిమ్మల్ని మీరు కోల్పోతూ మీ లక్ష్యానికి దూరం అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో కొనసాగించాలి. మీలో ఉన్న లోపాలు ఏంటి, బలాలు ఏంటో తెలుసుకోవడం, లోపాల మీద మనం దృష్టి పెట్టడం, వాటిని బలములుగా మార్చుకోవడం, ఇలాంటి అనేక అంశాల చుట్టూ మన మైండ్ తిరగాలి తప్ప ప్రతి చిన్న విషయం దగ్గర టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు టెట్ కావాలని అడిగితే వెంటనే టెట్ ఎందుకంటూ, లేదంటే అదేంటో పెద్ద పెద్ద కామెంట్లు చేస్తూ మీ సమయం వృధా చేసుకోవద్దు. ప్రభుత్వం ఎవరికి ఎలా న్యాయం చేయాలో అలా చేస్తుంది. దానిని చట్టము, ధర్మం అనేది ఉన్నప్పుడు అందరినీ సమున్నత పాలలో చూడాలి, అందరికీ సమన్యాయం చేయాలి. కనుక ప్రభుత్వం తగు నిర్ణయం అనేది తీసుకుంటుంది. కనుక అది మనకు సంబంధించిన విషయం కాదు. అందరూ కూడా ఒక ఆశావాదంతో ఎప్పుడు వేసినా మేము రాస్తాము, సాధిస్తామనే ఆలోచనతోనే ముందుకు సాగాలి తప్ప ప్రతి చిన్న విషయం దగ్గర కూడా ఆగిపోతూ, ఒక గులకరాయి కనిపించిన అక్కడ ఆగిపోతూ ఉండిపోకూడదు. మనం ప్రయాణిస్తున్న మార్గంలో ఒక రాయి ఎదురుపడితే మన చేతితో తీయగలిగిన రాయి అయితే తీసి పారేయాలి. ఒకవేళ మనం తీయలేని కొండ ఎదురైనప్పుడు
అవసరమైతే కొండ ఎక్కి మన లక్ష్యాన్ని చేరుకోవాలి, లేదంటే కనీసం కొండ పక్క గుండానైనా వెళ్ళి మన లక్ష్యాన్ని చేరుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయం దగ్గర మనం ఆగిపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టెట్ క్వాలిఫై కాని వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. మీకు నేరుగా డీఎస్సీలోనైనా అవకాశం ఇస్తారు. వీలైనంత వరకు టెట్ వేసే అవకాశాలు ఉంటాయి. లేదంటే మీకు నేరుగా డీఎస్సీ రాసే అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఏదేమైనా అవకాశం వస్తుందని చెప్పి మీరు ఆశావాదంతో చదువుతూ ముందుకు వెళ్తే మీ జీవితానికి మంచిది గనక మీలో ఒక విశ్వాసం, మిమ్మల్ని మీరు ఒక విశ్వాసంతో చూడండి. మేమేమైనా సాధించగలం, మాకు అవకాశం వస్తుంది అనే ఒక విశ్వాసాన్ని మీలో సమృద్ధిగా పెంచుకోవాలని, ఆ విధంగా మీ లక్ష్యానికి మీరు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అందరూ కూడా మీ లక్ష్యం వైపు ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటూ, మరొక్కసారి నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు, శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద సవినయంగా ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు టెట్ కావాలా వద్దా అనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ కూడా ఈ సంవత్సరంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీ లక్ష్యం వైపు పరిపూర్ణంగా అడుగులు వేయాలని, మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.